అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వంటికి చలువ చేసే పెరుగు వంకాయ. సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ పెరుగు వంకాయ. ఈ పెరుగు వంకాయని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నల్లది పెద్ద వంకాయ, అదేనండి ఎగ్ ప్లాంట్ని తీసుకొని చక్రాల్లా తరిగి పెట్టుకోవాలి. పెద్దది నల్ల వంకాయ లేకపోతే చిన్నవి నల్లవి ఉంటాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు. ఈ నల్ల వంకాయలు అయితేనే తోలు పల్చగా ఉండి త్వరగా మగ్గిపోతాయి. కానీ ఎగ్ ప్లాంట్తో చేస్తేనే ఆ రుచి బాగుంటుందండి. ఇలా అన్ని చక్రాల్లా తరిగి పెట్టుకున్నాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అందులోకి వేసి కలుపుకోవాలి. కట్ చేసిన వెంటనే వేసి కలపండి, లేదంటే వంకాయ కారు వాసన వస్తాయి. ముక్కలన్నింటికి ఉప్పు కారం బాగా పట్టే రకంగా కలిపి సగం చెక్క నిమ్మరసం కూడా పిండి అన్నింటినీ బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. వంకాయ ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 లీటర్ వరకు పెరుగును తీసుకొని బిస్కట్తో కానీ మజ్జిగ కవ్వంతో కానీ ఉండలు లేకుండా చిలికి పెట్టుకోవాలి. ఇలా చిలికి పెట్టుకున్న పెరుగుని పక్కన ఉంచుకోండి. వంకాయ ముక్కలు ఇలా 2 వైపులా కాల్చుకున్నాక చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఈ వంకాయ ముక్కలు చల్లారేలోపు దీనికి కావాల్సిన తాలింపు రెడీ చేసుకుందాం రండి. స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసి వేగనివ్వాలి. మెంతులు ఎక్కువగా వేయకూడదు, చేదొస్తాయి. తాలింపు గింజలు వేగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. చివరిగా కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఇప్పుడు మనం చిలికి పెట్టుకున్న పెరుగులోకి వంకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ తాలింపు వేసి కలిపి ఒకసారి ఉప్పును సరి చూసుకొని అవసరమైతే వేసుకోండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి అరగంట పాటు ఊరనివ్వాలి. అప్పుడే వంకాయ ఫ్లేవర్ పెరుగుకు బాగా పట్టుకుంటుంది. అంతే అండి, పెరుగు వంకాయ రెడీ. ఈ పెరుగు వంకాయ వైట్ రైస్లోకైనా కలర్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.